ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చులకనగా కనిపిస్తుంది అనే అంశంపై ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అంటే గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం, రాజకీయాల్లో ఆగస్టు విప్లవం అంటే ఏంటి అనేది. అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు హెల్త్ బాగోక అమెరికా దేశం వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా ఆ రోజు ఏం జరిగింది, ఎన్ని తారుమారులు జరిగి వేరే వాళ్ళు ఆయన పార్టీని తీసుకున్నారు అనేది అందరికీ కూడా తెలుసు. దానిని ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా ఆగస్టు విప్లవంగా రాజకీయాల్లో పిలవడం జరిగింది. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముంబైకి ఆపరేషన్ చేయించుకోవడం కోసం వెళ్తే ఈ జనసేన నాయకులు అందరూ కూడా బూతులతో రెచ్చిపోతూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే జనసేన పార్టీని కూడా ఏవైనా భూస్థాపితం చేసేయడానికి జూలై విప్లవం ఏమైనా కొత్తగా తీసుకొస్తా ఉన్నారా మీరు? ఏమైనా ఆగస్టు విప్లవం ఎంత చరిత్ర సృష్టించిందో మన అందరికీ కూడా తెలుసు కదా. కొత్తగా మాకు అనుమానం జూలై విప్లవం అని చెప్పి ఈ బ్యాచ్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీని ఏమైనా భూస్థాపితం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో అని మాకు అనుమానం అని మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆయన హెల్త్ బాగాలేనప్పుడు నాగబాబు గారు పిఠాపురంలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఆయనకి హెల్త్ బాగోకపోతే మీరు అందరూ కూడా ఆయన హెల్త్ కోసం మాట్లాడకుండా మీరు రాజకీయాలు చేస్తూ ఉండి నాశనం చేస్తూ ఉన్నారని ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆయన కార్యకర్తలకి. మరి ఇప్పుడు కూడా ఆయన లేని టైం చూసి మీరు బూతు రాజకీయాలు అన్నీ చేస్తూ ఉన్నారు అంటే ప్రజల్లో రేపొద్దుట జనసేన సులకనగా కనిపిస్తే కనుక దీనిని అడ్వాంటేజ్ ఎవరికనేది మీరే ఆలోచించుకోండి. ప్రజలు కూడా ఆ యాంగిల్లో కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే అప్పుడు ఆగస్టు విప్లవం అయితే ఇప్పుడు జూలైలో జూలై విప్లవంగా జై భీమ్రావ్ భారత్ పార్టీ భావిస్తూ ఉంది. చివరగా ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఉప ముఖ్యమంత్రులైనా ప్రతిపక్ష నాయకులైనా పోటీ చేసిన వ్యక్తులు ఎవరైనా సరే బూతు మాటలు తగ్గించి మన జిల్లాలో మన రాష్ట్రాన్ని మన రాష్ట్రం మన దేశంలో గర్వంగా ఉండేటట్టు ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలి, వచ్చే జనరేషన్స్కి మనం అందరం ఆదర్శంగా ఉండాలి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరు మొదలెట్టారో తిట్లు కాదు, ఎవరు ఆపేరు అన్నదే చాలా మంచిది. దయచేసి ప్రజాప్రతినిధులుగా ఉన్న మీరు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ రోజు నుండి బూతు పురాణాలను ఆపితే మిగిలిన వాళ్ళు కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఆపలేదనుకోండి ప్రజలే చూస్తారుగా. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పా, ఒక రాజకీయ పార్టీ లాస్ట్ టైం ఎన్ని సీట్ల నుంచి ఎన్ని సీట్లకు వచ్చింది, దాంట్లో చాలా మంది చేసిన తప్పు కూడా ఓడిపోవడానికి ఒక కారణం. ఈరోజు మీరు కూడా వచ్చే ఎన్నికలు పోవాలి అంటే ఏం పర్వాలేదు, ప్రశ్నిస్తూనే ఉంటారు. సమయం వచ్చినప్పుడు సంయమనంతో ఓపికతో ప్రజాప్రతినిధులుగా ఉన్న మీరు ఓపికతో సమాధానం చెప్పండి అయ్యా. ఓపిక లేకపోతే సైలెంట్గా ఉండండి తప్ప బూతులతో రెచ్చిపోయి కాన్సెప్ట్ని డైవర్ట్ చేయకండి. రావణ్ ఎపిసోడ్ అయిపోయింది, మిగతా వాళ్ళ ఎపిసోడ్లు కూడా అయిపోతూనే ఉంటాయి. కొత్త కాన్సెప్ట్లతో మీకు ఇచ్చిన ఏదైతే ప్రజలు ఇచ్చిన డ్యూరేషన్ ఉందో దానిని సద్వినియోగం చేసుకోండి. కాదు ఇలాగే అంటే పోతారు, 29లో పోతారు, మరలా వస్తే మరలా పోతూనే ఉంటారు. ప్రజలకైతే దయచేసి ఇలాంటి వాళ్ళ మాటలను దయచేసి పట్టించుకోకండి. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ వీళ్ళు ఉంటారు. ఇలాంటి రాజకీయ నాయకులు కాలగర్భంలో కలిసిపోయే రోజులు మీ చేతిలో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. శ్రీనివాస్ గారికో, మా పత్త నానాజీ గారికో, మరొకరికో లేదా జనసేన పార్టీ నాయకులకో తెగ ఊగిపోయి బూతులు వచ్చేస్తా ఉన్నాయి కదా. నేను ఇప్పుడు కొన్ని గణాంకాలతో మాట్లాడతాను, దానికి ఏం సమాధానం చెప్తా నేను కూడా చూస్తాను. ఎన్డీఏ కూటమి మొన్న 2024 ఎలక్షన్లో భారతదేశంలో ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు ఎన్డీఏ కూటమికి 292 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు దానికి 240 సీట్లు బీజేపీకి సొంతంగా వచ్చాయి. మిగతా 52 సీట్లు ఎవరు ఇచ్చారండి? 18 సీట్లు ఆంధ్రప్రదేశ్ నుండి, టీడీపీ 16, జనసేన 2, 18 సీట్లు ఇచ్చాయి. అండ్ బీహార్లో జేడీయూ, ఎల్జేపీ, హెచ్ఐఎం పార్టీలు కలిపి 18 సీట్లు ఇచ్చాయి. మరి 18 సీట్లు 36 సీట్లు మెజారిటీగా ఉన్న మీ మీదే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు ఆధారపడి ఉంది. మరి రాష్ట్రానికి మీరు ఏం నిధులు తెచ్చారు? ప్రజలు అడుగుతూ ఉన్నారు. మీకు ఏమైనా చేతనైతే
బూతు భాష పక్కన పెట్టి గణాంకాలు ప్రజలకు చూపించండి. మిస్టర్ ఎంపీ శ్రీనివాస్ గారు, మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం, కానీ ఆచితూచి మాట్లాడాలి కదా అని మేము కూడా ఆగుతా ఉన్నాం. అరే, ప్రజాప్రతినిధులుగా ఉన్న మీరే బుద్ధి లేకుండా నోటుకొచ్చిన పరమ బూతులు తిడతా ఉంటే పోటీ చేసిన వ్యక్తులుగా మేము ఏం మాట్లాడాలి? మిమ్మల్ని చూసారు కదా, మేము కూడా నేర్చుకుంటాం. మిస్టర్ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ జీవితకాలంలో ఇలాంటి నాయకులు పరిపాలిస్తూ ఉంటే, జీవితకాలంలో మహారాష్ట్ర నుండో, ఢిల్లీ నుండో, బెంగళూరు నుండో రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఏ ఒక్కరైనా ట్రీట్మెంట్ చేయించుకుంటారా? అలాంటి ఎక్విప్మెంట్ అసలు మనం పెడతా ఉన్నామా? అలాంటి హాస్పిటల్సే కావచ్చు, లేదా అలాంటి వ్యవస్థల్ని మనం ఏమైనా డెవలప్ చేస్తూ ఉన్నామా? రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఏ హాస్పిటల్స్ వచ్చాయి? ఎంత ఎక్విప్మెంట్ ఉన్న హాస్పిటల్స్ వచ్చాయి? ఒక ఉప ముఖ్యమంత్రి మా రాష్ట్రానికి నువ్వై ఉండి మా రాష్ట్రంలో హాస్పిటల్లో మీరు చేయించుకుంటే ఎంతో మంది ప్రతినిధులు మన రాష్ట్రానికి వస్తే తద్వారా మన రాష్ట్ర పేరు మరింత ముందుకు వెళ్తుందా? హాస్పిటల్ ఆపరేషన్ జరిగింది, ముంబై పోయే ఆపరేషన్ జరిగింది, అమెరికా పోయే ఆపరేషన్ జరిగింది, బెంగళూరు పోయారని రాష్ట్రాలు దేశాలు పోతా ఉన్నారు. మన ప్రజల పరిస్థితి ఏంటి మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు? దీని మీద కూడా జనసేన నాయకులు లేదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా దృష్టి పెట్టండి. రాష్ట్రం వైపు ప్రజలు చూడాలి అంటే మీకు ఆపరేషన్లు, మీకు హెల్త్ బాగోకపోతే, మీకు ముక్కుకు బాగోకపోతే, మీరు నోటుకు బాగోకపోతే, మరొకరికి ఏదో బాగోకపోతే వేరే రాష్ట్రాలు దేశాలు పోవడం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రజలారా మేము కూడా ఇక్కడే ఉంటాం. మమ్మల్ని చూసి మీరు కూడా ఇదే హాస్పిటల్లో జాయిన్ అవ్వండి, మీ హెల్త్కి ఏమీ ఇబ్బంది లేదు అని గర్వపడేలాంటి హాస్పిటల్ వ్యవస్థను కూడా బాగు చేయకపోతే ప్రజలు చూస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.